హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్ కేసులో కొనసాగుతున్న సిఐడి దర్యాప్తు బీసీసీఐ నుండి వచ్చిన నిధులపై సిఐడి ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తోంది. హెచ్సీఏ నిధుల దుర్వినియోగం లెక్కలు తేల్చేందుకు దర్యాప్తు స్పీడప్ చేసింది. 2023 నుండి 2025 వరకు వచ్చిన ఆదాయం ఖర్చులపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తోంది సిఐడి. జగన్మోహన్ రావు హెచ్సీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జరిగిన ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టింది. హెచ్సీఏలో ఆర్థిక లావాదేవీలలో అక్రమాలను గుర్తించింది సిఐడి. 2 ఏళ్ల కాలంలో బీసీసీఐ నుంచి హెచ్సీఐకి 257 కోట్ల నిధులు రాగా అందులో 97 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు లెక్కలను గుర్తించింది. ప్రస్తుతం హెచ్సీఏ అకౌంట్లో 37 కోట్లున్నట్టు తేల్చింది. మిగతా 123 కోట్లు ఎక్కడికి వెళ్లాయని దానిపై దర్యాప్తు చేస్తోంది సిఐడి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ మనకి లైవ్ లో అందిస్తారు. అనిల్, హెచ్సీఏలో అక్రమాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ జ్యోతి, హెచ్సీఏ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిఐడి. సో ఇప్పటికే హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావుతో పాటు అటు సెక్రటరీ తర్వాత ట్రెజరర్ కూడా ఇప్పటికే అపెక్స్ కౌన్సిల్ కూడా వారిని హెచ్సీఏ నుండి సస్పెండ్ చేసింది. ఇక ముఖ్యంగా బీసీసీఐ నుండి వస్తున్నటువంటి నిధులను సో పూర్తిగా ఎంత మేరకు వాడారు, ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు చేశారు, సో ఇట్లాంటి విషయాలను పూర్తిగా కూడా ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తుంది సిఐడి. ఇక ముఖ్యంగా మనకి 2023 నుంచి 25 అంటే జగన్మోహన్ రావు అధ్యక్షుడు అయినప్పటి నుంచి సో ఇప్పటి వరకు జరిగినటువంటి అంటే వారు ఈ ఫోరెన్సిక్ ఆడిట్లో సో వచ్చినటువంటి ఆదాయం, చేసినటువంటి ఖర్చులపైన ముఖ్యంగా ఆరా తీస్తుంది. సో ఇందులో భాగంగానే ఈ ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తుంది. ఇక దీంతో పాటు హెచ్సీఏ అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా పూర్తిగా అంటే లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాలలో ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తున్నట్టు తెలుస్తుంది, సిఐడి చేపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఇటు ఇప్పటికే హెచ్సీఏకు సంబంధించినటువంటి ఈ 2 ఏళ్ల కాలంలోనే బీసీసీఐ నుండి వచ్చినటువంటి 257 కోట్లకు గాను సో దాదాపు 97 కోట్లే ఖర్చు చేసినట్టు గుర్తించారు. ఇంకా అంటే ఇప్పటికీ ఆ హెచ్సీఏ అకౌంట్లో 37 కోట్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక దీంతో పాటు ఈ ఖర్చు అయినటువంటి దాంట్లో అంటే 97 కోట్లు ఖర్చు అయితే దాదాపు ఇంకా 123 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి. సో ఈ పైన ఆరా తీసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక దీంతో పాటు గతేడాది అంటే 2024 ఏప్రిల్ 20 నుంచి మే 20 మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్ సంబంధించి అంటే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి క్రికెట్ క్యాంపుల కోసం సో దాదాపు ఒక్కొక్క జిల్లా అంటే మొత్తం ఒక్కొక్క జిల్లాకు 15 లక్షల చొప్పున అంటే 4 కోట్లకు పైగా కూడా కేటాయించినట్లు రికార్డులో నమోదు చేశారు. కానీ ఈ క్షేత్రస్థాయిలో అంటే ఆ జిల్లాలో కనుక అబ్జర్వ్ చేస్తే సో ఈ రికార్డులో ఉన్నదానికి అక్కడ కేటాయించిన దానికి పొంతన లేకుండా పోయింది. సో ఆ ఆడిట్ అనేది సరిగా పోల్చడం లేదు, సరిసమానాలు ఉండటం లేదు. సో ఇందులో పెద్ద మొత్తంలో నిధులు మళ్లింపారని కూడా తెలుస్తుంది. సో మొత్తానికి జగన్మోహన్ రావు అధ్యక్షుడు అయినప్పటి నుంచి సో ఇప్పటి వరకు కూడా ఈ హెచ్సీఏ అంటే హెచ్సీఏలో జరిగినటువంటి ఇప్పుడు ఈయన ఈ 2 ఏళ్ల కాలంలోనే బీసీసీఐ నుంచి ఉన్నటువంటి నిధులను గ్రామస్థాయి క్రికెట్ డెవలప్మెంట్ కోసం కానీ తర్వాత స్టేడియాల నిర్మాణం సంబంధించి కానీ పునర్నిర్మాణానికి సంబంధించి కానీ సో ఇట్లాంటి ఏమేమి జరగలేదంటూ కూడా తెలుస్తుంది. సో ఓవరాల్గా మాత్రం హెచ్సీఏకి సంబంధించినటువంటి గతేడాది అంటే 2023 నుంచి 25 వరకు సంబంధించినటువంటి ఆదాయాలు, ఖర్చులు, సో డెవలప్మెంట్ ఏమైనా జరిగితే డెవలప్మెంట్కి సంబంధించి కానీ ఇట్లాంటివన్నీ కూడా ఈ ఫోరెన్సిక్ ఆడిట్లో పూర్తిగా కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ చేపిస్తుంది. సో ఇందులో మళ్ళీ ఏమైనా ఆధారాలు ఇంకా లభిస్తే ఇంకా దీనిపైన ఇంకా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఇప్పటికే అటు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ఒక ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టి ప్రెసిడెంట్గా ఎన్నికాడు. సో దాని పట్ల కూడా చర్యలు తీసుకోబోతున్నారు. ఇక మరోవైపు సఫిల్గూడ క్రికెట్ క్లబ్ వేసినటువంటి పిటిషన్ ఆధారంగా ఈ విచారణను మొన్న ఏదైతే 24 హైకోర్టు విచారించింది దాన్ని 3 వారాలకు వాయిదా వేసింది. సో తదనంతరం మళ్ళీ ఈ ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఎట్లాంటి చర్యలు ఉంటాయని చూడాలి. ఇక మరోవైపు ఇప్పటికే కొంత అంటే ఒక 3 బెయిల్ కూడా మంజూరైంది. సో ఇప్పుడు A1, A2, A3 కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు. సో వారికి సంబంధించినటువంటి ఈ ఫోరెన్సిక్ ఆడిట్ కూడా కొంత కీలకంగా కానున్నది. ఫోరెన్సిక్ ఆడిట్ చేయించిన తర్వాత మళ్ళీ కూడా ఈ యొక్క A1, A2, A3 కూడా మళ్ళీ ఒక్కసారి విచారించేటువంటి అవకాశం ఉంటుంది. సో సిఐడి మాత్రం ఎప్పటికప్పుడు హెచ్సీఏలో మాత్రం జరిగినటువంటి అక్రమాలపైన మాత్రం దర్యాప్తు ముమ్మరం చేస్తుంది జ్యోతి.